నమస్కారం. ఉరవకొండ పట్టణం తాగునీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. దీనికి పూర్తిగా కారణం పాలకుల నిర్లక్ష్యం. గత 20-25 సంవత్సరాలుగా ఉరవకొండ పట్టణానికి ఉన్నటువంటి తాగునీటి సమస్యను తీర్చడం కోసం ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపిస్తూ పెరుగుతున్న అవసరాల కోసం నీటి పంపిణీని పెంచేటువంటి ప్రయత్నం చేశాం. ముందుగా అప్పటికే ఉన్నటువంటి ఒక చెరువు స్థానంలో మూడో చెరువుని అదనంగా నిర్మించడం జరిగింది. ఒక చెరువు పల్లెలకు ఉండగా ఒక చెరువు పట్టణానికి ఉంటే మూడవది ట్యాంకు మళ్ళీ ఎక్స్క్లూజివ్గా ఉరవకొండ టౌన్కి పెట్టాం. దాంతో కొద్ది మేరకు మనకు కొద్ది కాలం రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత ఇది ఎప్పటికైనా మనకు సమస్య అవుతుంది అనేటువంటి ఆలోచనతోటే పెన్నా-హుబ్లం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కౌకుంట్ల మీదుగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 6 పల్లెలకి తర్వాత ఉరవకొండ పట్టణానికి నీరు అందించే రకంగా పెద్ద పైప్ లైన్ వేసి సరఫరా చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ రోజుకు కూడా అదే ఉరవకొండ పట్టణాన్ని అంతో ఎంతో కాపాడుతూ వస్తుంది. అదనంగా ప్రత్యామ్నాయంగా రాబోయేటువంటి కాలంలో సమస్య ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే కూడేరు ప్రాజెక్టు శాంక్షన్ అయినప్పుడు కూడేరు ఉరవకొండ ప్రాజెక్టులను రెండు కలిపి చేయడం జరిగింది. అది పెన్నా-హుబ్లం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఉదిరికొండ కొండ మీద పెద్ద ట్యాంక్ నిర్మాణం చేపట్టాం, పూర్తయిపోయింది. అక్కడి నుంచి 50% వాటరు కూడేరు మండలానికి పల్లెలకి, మిగిలిన 50% అక్కడి నుంచి రివర్స్ ఉరవకొండ పట్టణానికి తీసుకొచ్చేటాగా ప్రణాళికలు డిజైన్ మొత్తం రూపొందించాం. అయిపోయింది పని. కూడేరు వాళ్ళు తాగునీరుని ఇప్పటికీ బ్రహ్మాండంగా వాడుతూ ఉన్నారు. అయితే ఉదిరికొండ దగ్గర నుంచి ఉరవకొండకు తీసుకొచ్చేటువంటి పైప్ లైన్ని ఈ 5 ఏళ్ల కాలంలో వేయలేకపోవడంతో ఇవాళ నీటి ఎద్దడి తీవ్రమైంది. ప్రధానంగా ఈ ఎండాకాలంలో ఇంత తీవ్రమైనటువంటి సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నా ప్రధానమైనటువంటిది సకాలంలో చెరువులు నింపకపోవడం. కాలువలు ఎండిపోతున్నాయి, కాలువలు ముందుగానే పోతాయి అనుకున్నప్పుడు చెరువులను ఎప్పటికప్పుడు నింపుతూ ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. నేను స్పందించి క్షేత్రస్థాయికి పోయి ట్యాంకులన్నీ పరిశీలించి అక్కడ చాలా గలీజ్గా ఉంది, ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అప్పటికప్పుడు క్లీనింగ్ చేసి ఎలా పంపింగ్ చేయాలో కూడా నేను చెప్పడం జరిగింది. కరెంట్ అప్పటికప్పుడు అక్కడికి రాదు కాబట్టి ట్రాక్టర్లను పెట్టి దాదాపు 7-8 ట్రాక్టర్లను పెట్టి 20 అవర్స్ 22 అవర్స్ పంపింగ్ చేస్తే చెరువును నింపుకోవడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ ఎండలు తీవ్రమయ్యాయో నేను మళ్ళీ కూడా కలెక్టర్ గారికి లేఖ రాశాను. ఇట్లా ఈ ఇబ్బంది ఇంకా భవిష్యత్తులో పెరుగుతుంది. హంద్రీనీవా కాలం ఇప్పటికీ పారుతానే ఉంది. హంద్రీనీవా నుంచి మనకు జీబీసీకి ఎట్లాగో నీటిని మళ్లించారు. జస్ట్ కొద్దిగా తప్పించేస్తే మన ట్యాంక్ దగ్గరకు వచ్చి పడతాయి. అక్కడ నుంచి మళ్ళీ పంపింగ్ చేసుకుంటే మనం ఈ సమ్మర్ని గట్టెక్కగలుగుతామని చెప్పేసి కలెక్టర్కి రాతపూర్వకంగా కూడా లెటర్ రాసడం జరిగింది. దాని మీద ఏం చర్యలు లేవు. దాని పర్యవసానం ఇవాళ మనం చూస్తున్నాం. ఉరవకొండని అతి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తేనే ఎండాకాలాన్ని అధిగమించగలిగే వాళ్ళం. ఎప్పుడు కూడా వీళ్ళకి అవగాహన లేకపోవడం, అధికార యంత్రాంగం సరిగ్గా లేకపోవడం, విశ్వేశ్వర రెడ్డి గారు దాని పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ చూపకపోవడం, ఇవాళ రాబోయేటువంటి వారం 10 రోజుల్లో ఇంకా ఈ సమస్య తీవ్రమవుతుంది. నేను ఉరవకొండ పట్టణంలో ఎన్నికల ప్రచారానికి తిరిగినప్పుడు కూడా చెప్తూ వచ్చాను, ఈ సమస్య రాబోయేటువంటి 20-30 రోజుల్లో తీవ్రతరం అవుతుందని. అది ఇప్పుడిప్పుడే మొదలైంది. దీంతోపాటు ఇప్పుడు కానీ నేను కలెక్టర్ని కోరుతున్నా, వెంటనే ట్యాంకర్లను ఏర్పాటు చేసి కనీసం వార్డు వారీగా వార్డుకి 4-5 ట్యాంకర్లను పెట్టి నీటిని సరఫరా చేస్తుంటే కొద్ది మేరకైనా కానీ మనకి ఉపశమనం లభించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీని మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.